ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. శ్రీ వరలక్ష్మీ వ్రతమును ఆచరించువారు ముందుగా తాంబూలము గైకొని తూర్పు ముఖముగా పీటపై కూర్చొనవలెను. శ్రీ వరలక్ష్మీ వ్రతమునకు ముందుగా శ్రీ మహాగణాధిపతి పూజ చేయవలెను. పసుపుతో గణపతిని తయారు చేసి ఒక తమలపాకులో ఉంచి కుంకుమ అలంకరణ చేసి బియ్యముపై ఉంచవలెను. అనంతరం దీపారాధన వెలిగించి ఆచమనం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఉద్ధరణతో కుడి చేతిలో జలము పోసుకుని త్రాగండి. ఓం నారాయణాయ స్వాహ. రెండవసారి త్రాగి ఓం మాధవాయ స్వాహ. మూడవసారి కూడా త్రాగవలను. అనంతరం చేయి కడుక్కొని ఈ నామాలంటూ నమస్కరించండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అథోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతల వాసన చూసి ఎడమవైపు నుండి వెనుక భాగమునకు చల్లండి. ఓం ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఈ సమయంలో పంచాంగము చూచి జరుగుతున్న తెలుగు సంవత్సరమును, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారాదులను ఇక్కడ ఉచ్చరించవలను.
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే అయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః నామధేయః గోత్రవత్యాః నామధేయవత్యాః. ఇక్కడ మీ గోత్రము మీ పేరు చెప్పుకొని ఈ వాక్యములను పలకండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణకల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతా పూజాం కరిష్యే. కొద్దిగా అక్షతలు పట్టుకొని నీరు పోసి పళ్ళెల్లో వదలండి. తదంగ కలశారాధనం కరిష్యే. మరలా కొంచెము నీరు తీసుకొని వదలండి. కలశే గంధపుష్పాక్షతైరభ్యర్చ. ఆచమనము చేసిన పాత్రకు గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ పాత్రలో పువ్వులు ఒక తవలపాకు ఉంచి చెయ్యి బోర్లించండి. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధయజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. పుష్పము 3 సార్లు నీళ్లల్లో త్రిప్పండి. కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. పూజాద్రవ్యములపై పుష్పంతో నీరు చల్లండి. దేవమాత్మానంచ సంప్రోక్ష్య. దేవత పైన గణపతి పైన మీపైన పుష్పంతో నీరు చల్లుకొని ఆ పుష్పంతో గణపతిని తాకండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో ధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమావః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. పుష్పములు అక్షతలు గణపతి పై నుంచండి.
స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అథ గణపతి ధ్యానం. మనస్సులో గణపతిని ధ్యానం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. అక్షతలు తీసుకొని గణపతి ముందు ఉంచండి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. 3 సార్లు పుష్పంతో గణపతి దగ్గర నీరు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. 5 సార్లు గణపతి పైన నీరు చల్లండి. స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెంలో కొంచెం నీరు వదలండి. వస్త్రం. అభివస్త్రాసువసనాన్యరుషాభిధేను సుదుఘాః పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీమహాగణాధిపతయే నమో నమః. వస్త్రం సమర్పయామి. గణపతి దగ్గర అక్షతలుంచండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. మరలా కొద్దిగా అక్షతలుంచండి. గంధం. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీగంధాన్ ధారయామి. గణపతి స్వామికి గంధం పెట్టండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే పుష్పైః పూజయామి. పుష్పములతో అక్షతలతో 16 సార్లు గణపతిని పూజించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీమహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. ధూపం. అగరు ధూపాన్ని వెలిగించి స్వామికి చూపండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. వెలుగుచున్న దీపాలను గణపతికి చూపండి. ఓం సాద్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. శ్రీమహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. గణపతికి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చెక్కల పైన అరటి పండ్ల పైన పుష్పంతో నీరు చల్లి గణపతి స్వామికి 5 సార్లు చేతితో చూపండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. నారికేళ శకల సహిత కదళీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. తాంబూలం. ఒక తాంబూలమును గణపతి దగ్గర పెట్టండి. ఓం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. నీరాజనం. కర్పూరం వెలిగించి గణపతికి హారతివ్వండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతి వద్ద కొద్దిగా నీరు వదిలి కళ్ళకద్దుకోండి. ఓం మంత్రపుష్పం. పుష్పములు అక్షతలో పట్టుకొని మనస్సులో శ్రీ మహాగణాధిపతిని ధ్యానించండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమో నమః. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పాక్షతలు గణపతి దగ్గర పెట్టి మనస్సులోనే 3 సార్లు ప్రదక్షిణ నమస్కారం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీమహాగణాధిపతయే నమో నమః.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షతలు నీరు తీసుకొని గణపతికి చూపించి పళ్ళెంలో వదలండి. ఓం యస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీమహాగణపతిదేవత సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీమహాగణాధిపతిదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకొని శిరస్సుపై ధరించండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆ గణపతి ఆకుని తూర్పు భాగానికి జరపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ గణపతి పూజాం సంపూర్ణం. అథ వరలక్ష్మీ దేవతా వ్రత పూజా ప్రారంభం. వరలక్ష్మీదేవత చిత్రపటమును పూజాస్థలములో ఉంచి ఆ అమ్మవారికి ముందు కలశము పెట్టి కొబ్బరికాయకు అలంకరణ చేసి ఒక రెవికల వస్త్రమును చుట్టి గంధము కుంకుమతో బొట్టు పెట్టి ఆభరణములతో అలంకరించి పుష్పములతో అక్షతలతో భక్తి శ్రద్ధలతో పూజను ప్రారంభం చేయండి. అథ పూజా ప్రారంభం. ధ్యానం. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ధ్యాయామి. ఆ దేవత దగ్గర పుష్పాక్షతలు పెట్టి నమస్కరించండి. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ఆవాహయామి. మరల అక్షతలు వేయండి. ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి ముందు పుష్పముంచి నమస్కరించండి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి ముందు పుష్పంతో నీరు చల్లండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. పాద్యం సమర్పయామి. దేవీ పాదముల వద్ద నీరు కొద్దిగా చల్లండి. ఓం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా కొంచెం నీరు ఉంచండి. ఓం
పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే. అమ్మవారి పైన కలశము పైన తమలపాకుతో పంచామృతమును చల్లండి. ఓం గంగాజలమయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరీ. శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పంతో శుద్ధోదకమును చల్లండి. ఓం వస్త్రం సురార్చితాంఘ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. వస్త్రం సమర్పయామి. దేవి దగ్గర వస్త్రం పెట్టండి. ఓం కేయూరకంకణాదేవి హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. సర్వసకలాభరణాని సమర్పయామి. ఆభరణములను తాకండి. ఓం తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. ఉపవీతసహిత మాంగళ్యం సమర్పయామి. పుష్పాక్షతలతో పూజించండి. కర్పూరాగరు కస్తూరి గోరోజనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గంధం సమర్పయామి. అమ్మవారికి గంధం పెట్టండి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాన్ స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే. అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం మల్లికాజాజి కుసుమైశ్చంబకైర్వకుళైస్తదా నీలోత్పలైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. పుష్పాణి పూజయామి. కుంకుమతో పుష్పములతో అక్షతలతో దేవిని అర్చించండి. అథాంగ పూజ. ఓం చంచలాయై నమః. పాదౌ పూజయామి. చపలాయై నమః. జానునీ పూజయామి. పీతాంబరధరాయై నమః. ఊరూం పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. సుముఖాయై నమః. ముఖం పూజయామి. శ్రియై నమః. ఓష్ఠం పూజయామి. సునాసాయై నమః. నాసికాం పూజయామి. సునేత్రాయై నమః. నేత్రౌ పూజయామి. రమాయై నమః. కర్ణౌ పూజయామి. కమలాయై నమః. శిరః పూజయామి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ అష్టోత్తరశతనామ పూజాం కరిష్యే. పసుపుతో కుంకుమతో అక్షతలతో పుష్పములతో దేవి పాదాల దగ్గర ఓం శ్రీం అంటూ అర్చన చేయండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః.
ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్త్రైణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణసమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమో నమః ఓం శ్రీభువనేశ్వర్యై నమః శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః నానావిధ పరిమళపత్రపుష్పాక్షత కుంకుమ హరిద్రాని సమర్పయామి ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహాణతం ధూపమాఘ్రాపయామి. అగరవత్తులు వెలిగించి అమ్మవారి ముందు 3 సార్లు చూపండి. ఓం ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. దీపం దర్శయామి. దీపాలు దేవికి చూపండి. నైవేద్యం శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పంతో కొద్దిగా నీరు వదిలి అమ్మవారికి నైవేద్యం కొరకు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చెక్కల పైన అరటి పండ్ల పైన
అమ్మవారికి తయారు చేసినటువంటి పిండి వంటలపైన నీరు చల్లి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. నానావిధ భక్ష్యభోజ్య సహిత నారికేళ ఫల సహిత కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. మరలా కొద్దిగా నీరు వదలండి. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. నైవేద్యం సమర్పయామి. దేవికి నమస్కరించి ఒక తాంబూలమును అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. ఓం భూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. తాంబూలం సమర్పయామి. అనంతరం కర్పూరము వెలిగించి లేచి నుంచొని అమ్మవారికి 3 సార్లు కర్పూరహారతిని చూపించండి. నీరాజనం మయా నీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరహారతి వద్ద కొద్దిగా నీరు వదిలి కళ్ళకద్దుకోండి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. మంత్రపుష్పం. పుష్పాక్షతలు చేతిలో గైకొని మనస్సులో శ్రీ వరలక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఈ మంత్రపుష్పాన్ని వినండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. వరాంకుశౌ పాశమభీతిముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. పుష్పాక్షతలు వరలక్ష్మీదేవత దగ్గర ఉంచి 3 సార్లు ప్రదక్షిణ నమస్కారం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మ్యై నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. అథ తోరగ్రంథి పూజ. తోరములు వరలక్ష్మీదేవత దగ్గర ఉంచి పూజ చేయండి. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. అథ తోరబంధన మంత్రం. ఈ మంత్రమును పఠనము చేయొచ్చు. తోరము కుడి చేతికి కట్టుకోండి. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. వాయనదాన విధి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. బ్రాహ్మణునకు 12 కుడుములు దానం చేయవలెను. దానం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరా వై నమో నమః. దానం సంపూర్ణం. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వదేవాత్మిక శ్రీవరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అక్షతలు తీసుకొని నీళ్లు పోసి వదిలిపెట్టండి. అథ కథా ప్రారంభ. కైలాసశిఖరే రమ్యే నానాగణ నిషేవితే మందారవటపీ ప్రాంతే నానామణి విభూషితే పాటలాశోక పున్నాగ ఖర్జూర వకుళాన్వితే కుబేర వరుణేంద్రాది దిక్పాలైశ్చ సమావృతే. పూర్వము ఒకానొక సమయమున సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే. ఓ మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుండు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుండు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనం బందు పరమేశ్వరుండు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, ఓ దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతంబునర్చిన సర్వ సౌభాగ్యంబును పుత్రపౌత్రాదులను కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబును నాకు ఆనతీయవలయను అనిన పరమేశ్వరుండిట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులను గలుగజేసెడి వరలక్ష్మీ వ్రతంబును ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణముకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు చేయవలయను అనిన పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలయను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడినది? వీనినెల్లా వివరంబుగా
వచింపవలయు అని ప్రార్థింప పరమేశ్వరుండు పార్వతీదేవింగాంచి ఇట్లనియే. వరలక్ష్మీ వ్రతం పుణ్యం వక్ష్యామి శృణు పార్వతి, కుండినన్నామ నగరం సర్వమండనమండితం, హేమ ప్రాకార సంయుక్తం చామీకర గృహోజ్వలం, తత్రాభూత్ బ్రాహ్మణీ కాచిన్నామ్నా చారుమతీ శ్రుత. ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతంబు సవిస్తరంబుగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబనునొక పట్టణంబు కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలతోడను ఇండ్లతోడను కూడియుండును. అట్టి పట్టణంబందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా దలంచి ప్రతిదినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబు చేసి పుష్పములచే భర్తను పూజించి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంబులంచేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాళిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహంబు కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములనెల్లా ఇచ్చెదను అని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే, శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే, శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధంబులా స్తోత్రంబు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను నయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషంబు వలన నీ పాదదర్శనంబు నాకు కలిగినని నమస్కరించను. మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానమునందెను. చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవి గానక, ఓహో, నేను కలగంటిని అని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి మామగారు మొదలైన వారితో చెప్ప, వారు ఈ స్వప్నము మిగులనుత్తమమైనది, శ్రావణమాసము వచ్చిన తోడనే శ్రీ వరలక్ష్మీ వ్రతం అవశ్యంబుగా చేయవలసినది అని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవియును స్వప్నంబును విన్న స్త్రీలను శ్రావణమాసము ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండ వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారము వచ్చెను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా శ్రీ వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్కాంచి స్నానము చేసి నూతన వస్త్రములను ధరించి చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మండపము ఏర్పరిచి అందుక ఆసనంబు వైచి దానిపై బియ్యము పోసి కలశం ఏర్పరిచి అందు శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున వరలక్ష్మీదేవిని ధ్యానించి పూజించిరి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణహస్తమునకు గట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యాదులను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లయందు గజ్జెలు మొదలగు ఆభరణములు గలగగా చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవి అని పరమానందమునొందిరి. మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములందు ధగద్ధగాయమానంబుగా మెరయచుండు నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండుట చూచిరి. ఇంకనో 3వ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములెల్లా స్వర్ణమయములై రథ గజతురగ వాహనములతోడ నిండియుండెను. అంతనా స్త్రీలను తోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలబడియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధపుష్పాక్షతలచే పూజించి
12 కుడుములు వాయనదానం బిచ్చి దక్షిణ తాంబూలములను సంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునుచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొనియుండెడు గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు పోవుచు ఒకరితోనొకరు ఓహో, చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును. శ్రీ వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో ప్రత్యక్షమాయను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయేది. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతో కూడుకొని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమోత్తమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగానుందురు. ఈ కథను వినువారలకు చదువువారలకు శ్రీ వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది భవిష్యోత్తర పురాణే పార్వతీ పరమేశ్వర సంవాదే శ్రీ వరలక్ష్మీ వ్రతం సంపూర్ణం.